ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్య, ఎందుకంత హడావిడిగా వెళ్తున్నావు? తప్పదన్నయ్య, వెళ్ళాలి. ఎక్కడికమ్మా? అత్తయ్య గారిని ఎవరో కత్తితో పొడిచారంట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అత్తయ్య 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 గారిని కత్తితో పొడిచారా? అవునన్నయ్య, వెళ్ళి సాంబవి వదినకి చెప్పండి, మనతో పాటు తీసుకెళ్దాం. శాంభవి బంధువుల ఇంట్లో వ్రతం ఉందని వెళ్ళింది. 4 రోజుల దాకా రాదు. ఇప్పుడు ఫోన్ చేసినా కంగారు పడిపోతుంది. అయితే సాంబవి వదినకి ఎందుకు ఫోన్ చేయడం? మనం వెళ్దాం పదండి. పదమ్మా వెళ్దాం. అత్తయ్య అత్తయ్య అక్షయ్, విశ్వా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? సిగ్నల్ దొరకలేదని ఫోన్ మాట్లాడడానికి అలా బయటికి వెళ్ళాను. దాడి చేసింది ఎవరనేది తెలిసిందో? నా ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని అడిగాను అక్షయ్. అటాక్ చేసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఈ విషయం త్వరలోనే తెలుస్తుంది. నువ్వు కంగారు పడకరా. వాళ్ళెవరో తెలియాలి విశ్వా. వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవాలి. పోలీసులకు అప్పచెప్పడమో లేదంటే మనమే బుద్ధి చెప్పడమో జరగాలి. అసలు ఎందుకు దాడి చేశారు? తన వల్ల ఎవరికేం అన్యాయం జరిగిందిరా? జీవకు కూడా హాని చేయని పిన్ని అన్యాయంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. రే విశ్వా, పిన్ని చెప్పే గొప్ప మాట ఏంటో తెలుసా? తన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదని చెప్పేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరినీ సమానంగా చూసుకునేదిరా పిన్ని. శత్రువులకు కూడా మేలే జరగాలని కోరుకున్న పిన్నికి ఆ దేవుడు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడో? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారెవరో నువ్వే తెలుసుకో అక్షయ్. నా స్నేహితులతో కలిసి నా రూట్లో నేను ఎంక్వైరీ చేస్తాను. శత్రువెవరో తెలియాలి. అమ్మ జోలికొస్తే జీవితం ఎంత నరకంగా ఉంటుందో వాళ్ళు అనుభవించాలి. నువ్వు టెన్షన్ పడకక్షే, వాళ్ళు దొరుకుతారు. డాక్టర్, మా పిన్నికి ఎలా ఉంది? ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? డోంట్ వరీ, ఆవిడికి ట్రీట్మెంట్ జరిగింది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎలాంటి ప్రమాదం లేదు కదా డాక్టర్? మీరు సరైన టైంకి తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పింది. అయితే డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు డాక్టర్? కొంచెం టైం పడుతుంది. ఆవిడ పూర్తిగా కోలుకునేంత వరకు ఇక్కడే ఉంచాల్సి ఉంటుంది. అబ్జర్వేషన్లో ఉంచి హెల్త్ డిఫరెన్స్ ఏమైనా వస్తే సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. నిజమే డాక్టర్, కత్తితో దాడి చేశారు కాబట్టి గాయం పెద్దగా అయి ఉండొచ్చు. పెద్దగా గాయమేం కాలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారు. స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేశాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరెళ్ళి మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. పిన్నిని కాపాడి మమ్మల్ని బ్రతికించారు. పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే డాక్టర్గా వైద్యం చేయాల్సిన బాధ్యత మా మీదుంది. కానీ ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మెడిసిన్స్ రాసిచ్చాను, టైంకి ఇవ్వండి. అక్షయ్ గారు, ఎవరో అటాక్ చేశారని చెప్పారు కదా, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటాను మేడం. అలాగే. టెన్షన్ తీసుకోక అక్షయ్, అంతా మంచి జరుగుతుంది. అక్షయ్, నవీన్, నువ్వేంట్రా ఇక్కడ? పిన్ని ఇక్కడ అడ్మిట్ అయినట్టుగా నీకు ముందే తెలుసా? నేను శ్రావణి కోసం వచ్చానని తెలిస్తే హాస్పిటల్ మొత్తం వినపడేలా అరుస్తాడు. ఇప్పుడేం చేయాలి? ఎలాగోలా మేనేజ్ చేయాలి. అక్షయ్, అత్తయ్య ఇక్కడ అడ్మిట్ అయినట్టుగా నాకు తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? డాక్టర్ కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. తాతయ్యకి మెడిసిన్ తీసుకోవడానికి ఇలా రావాల్సి వచ్చింది. అవునా? ఇప్పుడు తాతయ్య ఎలా ఉన్నారు? అది అత్తయ్య, డాక్టర్ గారు, డాక్టర్, అత్తయ్య అత్తయ్య ఎలా ఉన్నారు? అక్షయ్, అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదని
డాక్టర్ చెప్పారు సంధ్య. అన్నట్టు నవీన్, నువ్వెప్పుడు వచ్చావురా? వచ్చే ముందు ఒక్క మాటనే నాతో చెప్పాలి కదా. అయ్యో, మానిపోయిన గాయాన్ని గెలికి మరీ గాయం చేస్తున్నాడు సత్యపండు అన్నయ్య. శ్రావణికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని తెలిస్తే పెద్ద గొడవే జరిగిపోతుంది. కానీ తనే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్తే వీడి మనసు కరుగుతుందేమో. ఇద్దరిని కలపడానికి ఇదే మంచి సమయం. ఎలాగోలా ఇద్దరూ ఒక్కటయ్యేలా చూడాలి. ఈ ఇంద్రాణి అత్తయ్య మీద ఎవరు దాడి చేసుంటారు? ఇంతలా గాయం చేశాడంటే ఎవరు ప్రొఫెషనల్ అయి ఉంటాడు. అలాంటి వాళ్ళతో మనకు అవసరం ఉంది. అర్జెంటుగా వాళ్ళెవరో కనుక్కోవాలి. అది అక్షయ్, శ్రావణి ఇదే హాస్పిటల్ అడ్మిట్ అయింది. పాపం అక్షయ్, తన హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు. అలాగే తన కూడా చూసినట్టు ఉంటుందని వచ్చాను రా. నవీన్, తనకేమైంది? శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉందని ఇక్కడ అడ్మిట్ చేశారు. ఏమైందని అడిగాడంటే కన్సర్న్ చేస్తాడని అర్థమవుతుంది. తనకి హెల్త్ బాగలేకపోతే నువ్వెందుకు వచ్చావురా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నవీన్, శ్రావణికి ఇప్పుడు ఎలా ఉంది? పొజిషన్ కొంచెం క్రిటికల్గానే ఉందన్నయ్య. అందుకే శ్రావణి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది అక్షయ్. నువ్వు మిత్రద్రోహివిరా. నన్ను కాదనుకున్న వాళ్ళకి సాయం చేస్తున్నావు. శ్రావణికి నాకు మధ్య ఉన్న గొడవ తెలిసి కూడా నన్ను మోసం చేస్తున్నావు కదా. నువ్వెందుకురా తనతో కాంటాక్ట్లో ఉన్నావు? ఎన్ని రోజులుగా సాగుతుంది ఈ వ్యవహారం? నాకు అనిపించింది కానీ అనుమానించలేదురా. అక్షయ్, తనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకురావాలి కదా. నేను చేసిన సాయం అంతేరా. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నువ్వెందుకు? తనను తాను చూసుకోగలననే కదా బయటికి వెళ్ళింది. నువ్వెందుకురా హెల్ప్ చేయాలనుకుంటున్నావు? తను నన్ను నమ్మించి మోసం చేసిన విషయం అప్పుడే మర్చిపోయావా? ఓ, తను నీకు అంత ఇంపార్టెంట్ అయిందా? ఆలోచించరా. నువ్వు మన ఫ్రెండ్షిప్కి ద్రోహం చేస్తున్నావు. మన స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా? తనకేదైనా అయితే మనకెందుకురా? ఎందుకురా తను ఇంతలా ద్వేషిస్తున్నావు? నువ్వు కట్టుకున్న భార్యరా తను. భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్ రా, అడ్జస్ట్ చేసుకోవాలి. శ్రావణి తప్పు చేసి ఉండొచ్చు, లేదంటే నువ్వే తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. చాలా ఆపు నవీన్. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నన్నింత మోసం చేస్తావని అసలు నేను ఊహించలేదురా. నీకు దండం పెడతాను అక్షయ్. శ్రావణి ఏ తప్పు చేయలేదు. ఇంటికి తీసుకెళ్ళరా. వదలరా. చూడు, నువ్వు తనతో మాట్లాడుతున్నా, తనకి సపోర్ట్గా ఉన్నా, జీవితంలో నాకు మొహం చూపించకు. నువ్వెందుకు టెన్షన్ అవుతావు? నవీన్ గురించి లైట్ తీసుకో. పేషెంట్ని స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేశాం. మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్, ఓకే డాక్టర్. ఆ వార్డ్ ఎక్కడుంది డాక్టర్? రూమ్ నెంబర్ 3లో ఉన్నారు. అక్షయ్, పద. ఓకే. థ్యాంక్స్ డాక్టర్. నాకు అనుకూలంగా ఏదో జరుగుతుంది ఇక్కడ. అదేదో కనిపెట్టాలి. కనిపెడతాను. నవీన్ బాబు, ఏమైంది? మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది శ్రావణి. అక్షయ్ హాస్పిటల్కి వచ్చాడు.